తన గానామృతంతో తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న అమర గాయకులు ఘంటసాల వెంకటేశ్వరరావు అని రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఘంటసాలపై అమితమైన అభిమానం కలిగిన అభిమానులు, కళాకారులు ప్రతి నెల 1వ తేదీన తిరుపతిలోని ఘంటసాల విగ్రహానికి నివాళులు అర్పిస్తుంటారు. అందులో భాగంగా గురువారం ఉదయం ఘంటసాల అభిమానులు రాయలసీమ రంగస్థలం చైర్మన్ గుండాల గోపీనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ఘంటసాల విగ్రహాన్ని నీటితో శుద్ధి చేసి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం ఘంటసాల అభిమాని చంద్రశేఖర్ ని ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఘంటసాల తన మధురమైన గానంతో అనేక పాటలను పాడి తెలుగు ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారని కొనియాడారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ ఆయన పాటల రూపంలో ఎప్పటికీ బతికే ఉంటారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కళాకారులు కొట్టే సుబ్రహ్మణ్యం, రాజశేఖర్ రెడ్డి, టీచర్ తిరుమలయ్య, విద్వాన్ కస్బా పద్మనాభన్, ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్ట్ సంబోల హరినాథ్, పద్మనాభం మాజీ కౌన్సిలర్ జనార్దన్ రెడ్డి, ఆది గురుస్వామి, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘంటసాల గారు ఘంటసాల గారు ఘంటసాల గారు శ్రీశైలవాస శేషాద్రివాస గరుడాద్రివాస వృషశైలవాస వృషశైలవాస సర్వలోకేశ తిరువేంకటాదీశ జగదీశ కరుణమేలగరావే కమలేశ తిరువేంకటాదీశ జగదీశ జగదీశ శివరూపమని నీవు చెప్పుదురు కొందరు, ఆదిశక్తివని నీవందురి కొందరు, నారాయణుండంచు నమ్ముకున్నావని మూడు శక్తులు కూర్చి ముచ్చటయ్యేదాకా తిరువేంకటాదీశ జగదీశ జగదీశ జగదీశ. ఓం నమో వెంకటేశాయ. ఘంటసాల గారు గానగంధర్వ మహానుభావుడికి ప్రతి నెల 1వ తేదీ మన గుండాల గోపీనాథ్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క రాయలసీమ సేవా సమితి కార్యక్రమంలో మన ప్రతి నెల 1వ తేదీ అభిషేకము, స్వామివారికి పూలదండ వేసి నమస్కారం చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు కళాకారుడు మామూలుగా ప్రతి నెల 1వ తేదీ కళాకారుడిని సన్మానిస్తాము. చంద్రశేఖర్ గారు ఈరోజు చంద్రశేఖర్ గారు కళాకారుడిని సన్మానించుకుంటున్నాము.